నేను మీతో చెప్పినది ఏమనగా, సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు. చూడండి, ఒక సహోదరుని, మన సహోదరుని మీద కోపడితేనట, కోపడడం అంటే అర్థం ఏంటంటే ఆ ఓర్వలేని తనముతో, లేదా నీకంటే ఆయన ఏ విషయంలో ముందస్తు ఉన్నాడో దాన్ని బట్టి అతని మీద నువ్వు అసూయ పెంచుకొని కోపడితే నీవు విమర్శకు లోపడతావాట. రేపు రోజున విమర్శకు లోనవుతావాట. తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోన. అంటే మన సహోదరుని మనము వ్యర్థుడా అంటే కూడా తప్పకుండా మనం తీర్పులకు గురవుతాం. లెక్క చెప్పాలి. సహోదరుణ్ణి ద్వేషించిన, సహోదరుని మీద కోపడిన, సహోదరుని వ్యర్థుడా అంటే మనము ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క చెప్పి తీర్పునకు గురవుతామాట. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైనా సరే. ఎందుకంటే మత్తయి సువార్త 22:39 ఏమున్నదంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగనే ప్రేమించుము. నీ సహోదరుణ్ణి ప్రేమించుము. నీ సహోదరుని ద్వేషించకు, కోపడగాకు, వ్యర్థుడా అనగాకు. ఈ రోజున పొరుగు వారింటిని ఆశిస్తున్నాం, సహోదరుని కుటుంబాన్ని, సోదరుని కుటుంబాన్ని ఆశిస్తున్నావు. మంచితనంగా ఉండి మోసం చేస్తున్నావు. మరి దీనికి మనం దేవుని దగ్గర ఏ లెక్క చెప్పాలి చెప్పండి మీరు? దేవుడు అడుగుతాడు, నువ్వు ఏ లెక్క చెబుతావు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టమని చెప్పి, మా ఆయన అంటే ఒక అయితే మా ఆయన అంటే చాలా ఇష్టం, కానీ మా ఆయన అంటే చాలా ఇష్టం, మా ఆయన హీరో, మరి నువ్వు చేసే పని ఏంది? హీరో అయితే అంటే ఇది తప్పు. దేవుడు అంటే